35వ కీర్తన 37వ వచనం. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకు, దుష్కార్యము చేయువారిని చూచి మత్సరపడకు. చెడ్డవారు ఉన్నారు, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకు, అంటే విసిగించుకోకు, వ్యసనపడకు. చెడ్డవారిని చూసి నువ్వు వారిని ఏమనకు అని అంటున్నాడు. వ్యసనపడకు, వారిని చూసి వ్యసనం చెందకు. దుష్కార్యం చేయు వారిని చూచి మత్సరపడకు. దుష్కార్యం చేయించే వారిని చూసి నువ్వు అసూయపడకు. మరి సహించుకోలేని తత్వం నేను కలిగి ఉండను, మత్సరపడకు అంటే. మరి ఈర్ష్య, పిసనారితనం, మరి ఎవరైనా విజయం సాధిస్తే మరి తట్టుకోలేక ఉండే తత్వం. ఇంకెవరు గెలిచినప్పుడు మనం తట్టుకోలేము, ఓర్చుకోలేము. ఇది అసూయ. మరి ఇట్లాంటి ఈ మత్సరం అనేది నీలో ఉండకూడదు అని మరి మాట్లాడుతున్నాడు. వారు ఎట్లా ఉంటారంటే వారి పరిస్థితి ఏమవుతుంది? వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవు. చెడ్డవారు, దుష్కార్యములు చేయవారు. గడ్డి ఏ విధంగా పచ్చగా ఉండి మరి విపరీతమైన ఎండ రాగానే మరి అది ఎండిపోతుందో అలాగే వారు కూడా గడ్డి వలె అప్పుడే మంచిగా ఉంటారు. పువ్వు కూడా దినమంతా బాగానే ఉంటుంది, సాయంకాలం అది వాడిపోతుంది. గడ్డుని పోలుస్తున్నాడు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, ఆలస్యం కాదు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. కూర పచ్చగానే కనబడుతుంది, తోటలో నుంచి రేగానే కూర చాలా పచ్చగా ఉంటుంది. సమయం గడిచిన కొద్దీ అది ఏమవుతుంది? వాడిపోతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మరి అలాంటి వారు మరి వారిని గడ్డిని మరి కూరను పోలుస్తున్నాడు, పచ్చని కూరను పోలుస్తూ. వారు అప్పుడే గడ్డిలాగా ఉంటారు, పచ్చగా ఉంటారు, కానీ వారు త్వరగా ఎండిపోదురు, వాడిపోదురు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే చెడ్డవారిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకు.